హాయ్! హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి చిన్న మోడల్ హౌస్ అండి. చూపిస్తాను. చాలా క్యూట్‌గా ఉంటుంది. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. అండ్ నేను ఒక్కదాన్నే చేయలేదండి ఈ మినీ హౌస్. నాతో పాటు ఇద్దరు కిడ్స్ కూడా హెల్ప్ చేశారు. వాళ్ళు మా సెక్యూరిటీ పిల్లలు. వాళ్ళ పేరొచ్చేసి అభి అండ్ సాయి. చూసారు కదా! విండో వచ్చింది, డోర్ వచ్చింది అండ్ అది ఓపెన్, క్లోజ్ కూడా అవుతున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే చిన్న చిన్న బుడ్డ ఇటుక పిల్లలండి. అసలు ఆ బ్రిక్స్ చాలా బాగున్నాయి. చిన్నగా క్యూట్‌గా అనిపిస్తున్నాయి. ఇది యాక్చువల్‌గా నేను క్రిస్మస్ కోసమని తీసుకున్నాను. క్రిస్మస్ ట్రీతో పాటు ఒక మోడల్ హౌస్ కూడా పెడతారు కదా! సో, దానికి బావుంటుంది అనిపించింది. ఎప్పుడు మనం కార్డ్‌బోర్డ్స్‌తోనే కాకుండా చిన్న చిన్న ఇటుక పిల్లలు ఇలా యూజ్ చేస్తే రియల్‌గా అనిపిస్తుంది కదా అనిపించింది. సో, నాకైతే నచ్చాయి. మీకు నచ్చితే మీరు అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అమెజాన్‌లో అయితే ఈజీగానే అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ బ్రిక్స్ అంటే మీకు ఈజీగానే దొరికేస్తాయి. అండ్ టాప్ వచ్చేసి మనకైతే దొరకలేదండి. అంటే మేబీ ఆహ్, బ్రిక్స్‌తోనే టాప్ ఏమన్నా ఫిక్స్ చేయాలేమో నాకు తెలీదు. నేను హట్ లాగా చేద్దామనుకున్నాను. సో, దానికోసమని నేను కార్డ్‌బోర్డ్ మళ్ళీ యూజ్ చేయాల్సొచ్చింది. బట్ నో ప్రాబ్లమ్. నాకు పెద్దగా టైం ఏం పట్టలేదు ఇది చేయడానికి. మేబీ ఒక 1 ½ అవర్ ఏమో పట్టింది చేయడానికి. యాక్చువల్‌గా ఈ వ్లాగ్ నేను ముందు పెట్టుండాల్సింది క్రిస్మస్ అవ్వకముందు. సో దట్ మీకు యూస్‌ఫుల్ అయ్యేది. కాకపోతే కొంచెం ఎడిటింగ్‌లో టైం తీసుకున్నాను. ఎడిటింగ్‌కి నాకు టైం చాలా పట్టిందండి. అండ్ అందుకని కొంచెం లేట్‌గా పెడుతున్నాను. బట్ నాకు తెలిసి మీకు నెక్స్ట్ ఇయర్ యూజ్ అవ్వచ్చు ఇది. అందుకని సరే లేట్ అయినా పెట్టేద్దాంలే అని చెప్పేసి పెట్టాను. వదిలే. ఇక్కడ చూడు కరెక్ట్‌గా వస్తుందా చూసుకో. వస్తుంది. ఈ హౌస్ అంతా స్టిక్ చేసిన తర్వాత అది ఆరడానికి కొంచెం టైం పట్టింది. అంటే మేబీ ఒక 10-15 మినిట్స్. అది రెడీ అయ్యాక దాన్ని పెట్టి చూశాను. అంటే ఎలా ఉంటుంది దాని పక్కనే ట్రీస్ పెట్టి అండ్ విండోస్ కూడా ఓపెన్ అవుతున్నాయో, క్లోజ్ అవుతున్నాయో చూసుకున్నాను. సో దట్ మళ్ళీ ఒకవేళ అవి స్టిక్ అయిపోయి ఉంటే కష్టం కదా! సో అందుకని ఓపెన్ చేసి పెట్టాను. సో దట్ అవి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ నేను క్రిస్మస్ ట్రీ చేశాను. క్రిస్మస్ ట్రీ చేసే టైంకి మా అబ్బాయి లేచాడండి. అంతకుముందు వాడు పడుకున్నాడు కాబట్టి నాకు ఆ హౌస్ చేయడం చాలా ఈజీ అయింది. అండ్ నా దగ్గర కూర్చున్న ఇద్దరు పిల్లల్లో ఒకడు మాత్రం వాడిని హోల్డ్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఏదైనా ముట్టుకొని అంటే ఏవైనా పట్టుకొని అటు ఇటు తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేసి వాడిని చూస్తున్నాడు. అండ్ నేను మాత్రం ఇవి చేస్తూనే ఉన్నాను. నాతో పాటు ఇంకొక అబ్బాయి కూర్చున్నాడు. తను నాకు అంటే వీడియో తీయడానికి హెల్ప్ చేశాడు. సో, మిగతాది నేను డెకరేషన్ అదంతా నేను చేశాను. ఈ క్రిస్మస్ ట్రీకి డ్రమ్స్, బెల్స్, ఇంకా బాల్స్ అండ్ శాంటా క్లాస్ ఇవన్నీ కలిపి డెకరేట్ చేస్తారు. వీటితో పాటు స్టార్స్ కూడా పెడతారు. సో, నా దగ్గర స్నో ఫ్లేక్స్ దొరికాయి. అవి నాకు చాలా నచ్చాయి. యాక్చువల్‌గా స్నో ఫ్లేక్స్ రియల్‌గా స్నో కూడా అలాగే ఉంటుందని ఈ మధ్య తెలిసింది నాకు మా సిస్టర్ చెప్తే. సో, నాకు అప్పటి వరకు తెలీదు స్నో అంటే ఇలా పడుతుంది. ఈ ఫ్లేక్ డిజైన్‌లోనే ఉంటుంది రియల్‌గా అని. ఈ మధ్య వీడియోలో చూపించింది యూట్యూబ్‌లో నాకు తను. సో, యూట్యూబ్ వల్ల చాలా తెలుసుకోవచ్చు మనము చాలా విషయాలు. అండ్ ఇవన్నీ పెట్టిన తర్వాత దాని అవుట్‌లుక్ అయితే చాలా బావుందండి. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్‌గా నేను లాస్ట్ ఫైనల్‌లో ఏమనుకున్నాను అంటే లైట్స్ కూడా పెడదాము అనుకున్నాను. బట్ అంత టైం నాకు లేకుండే ఇదంతా చేసేటప్పటికే నేను అలసిపోయాను. అండ్ ఇక్కడ ఇంకో ఐటెమ్ వచ్చేసి కాటన్ రోల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనము అంటే స్నో ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా కాటన్ అనేది ఉండాలి. సో, నేను కాటన్ రోల్ ఒకటి తీసుకున్నాను. అది యాక్చువల్‌గా నాకు అప్పటికప్పుడు ఐడియా వచ్చి జెప్టోలో ఆర్డర్ పెట్టాను. వచ్చేసింది. మనకిప్పుడు ఇన్‌స్టామార్ట్‌లు, జెప్టోలు ఇవన్నీ బ్లింకిట్ ఇవన్నీ 15-20 మినిట్స్‌లో వచ్చేస్తాయి కదా! సో, నేను అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టాను. అది వచ్చేసింది. ఈ క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడానికి నాకు అంత టైం పట్టలేదు కానీ, కాటన్ రోల్ ఓపెన్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ క్రిస్మస్ ట్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఇలా ఉంది దీని ఫైనల్ అవుట్‌లుక్ వచ్చేసి. అండ్ ఇప్పుడు కాటన్ రోల్ ఓపెన్ చేశాను చూడండి. అది తీయడానికి మాత్రం చాలా టైం పట్టింది. అండ్ నా ఒక్కదాని శ్రమ అయితే నేను చెప్పకూడదు. ఆ పిల్లలు ఉండబట్టి నేను చేయగలిగాను. ఆర్ ఎల్స్ నేను మధ్యలోనే వదిలేసేదాన్నేమో ఇదంతా చేయడానికి. చూడండి స్నో ఫీల్ మాత్రం కొంచెం కనిపిస్తుంది కదా మీకు.
అండ్ అది పెడితే ఎలా ఉంటుందా అని చూడాలని నాకు ఆతృత ఎక్కువైపోయింది. ఇదండి ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసి మీకు ఇలా ఉంది. అండ్ మీకు నచ్చితే మీరు నెక్స్ట్ టైమ్‌కి ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ప్లీజ్.